గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సభ్యుల బలం లేకపోయినప్పటికీ డబ్బులు ఎరగా చూపి కూటమి నేతలు కార్పొరేటర్లు కొనుగోలు చేసి క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ఎలాంటి సంస్కృతులు తీసుకొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలుపు తమదేనని అంటున్నారు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల నుంచి మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. లీడర్ బాణాల శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా చూడాలి? మీరంతా కలిసికట్టుగా వచ్చారు, కూటమి నేతలేమో క్యాంపు రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా చూస్తారు? మరి ఈరోజు ఏదైతే ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరుగుతున్నాయో గత 3 సంవత్సరాలు కూడా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. చాలా చక్కగా నిష్పక్షపాతంగా చక్కగా ఏ క్యాంప్ రాజకీయాలు లేకుండా చేయగలిగాం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో మరి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో తెలియదు, కానీ భీముల్లి రిసార్ట్లలోని కార్పొరేటర్లు దాచుకొని తెల్లవారు వరకు ఉంచి వాళ్ళ బస్సుల్లో తీసుకొచ్చి ఓటయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అది చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాం. మేమైతే 100% వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరం కూడా ఓ మీటింగ్లాగా పెట్టుకొని వచ్చాం. మా కార్పొరేటర్ల మీద మాకు విశ్వాసం ఉంది. అదే టైంలో వాళ్ళ కార్పొరేటర్ మీద విశ్వాసం లేక మరి రిసార్ట్లలో దాచుకొని మరి వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ చూసుకుంటే గత 3 సంవత్సరాల్లో కూడాను స్టాండింగ్ కమిటీలో మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ రూలింగ్ పార్టీని మేమే గెలుస్తామని ఖచ్చితంగా అయితే నమ్మకం అయితే మా దగ్గర అయితే ఉందండి. అదే చూసుకుంటే వాళ్ళందరినీ ఒక హోటల్లో బంధించి వాళ్ళందరినీ మేమైతే అదే ధైర్యంతో, అప్పుడు ఏ ధైర్యంతో ఉన్నా ఇప్పుడు అదే ఇదేంటి రూలింగ్ పార్టీలో లేకపోయినా అదే ధైర్యంతో మేము ముందుకు వచ్చి ఇక్కడ మా అభ్యర్థులు మేము గెలిపించుకుంటే నమ్మకం అయితే మా అందరికీ. మీరు గడిచిన 3 స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ చూశారు, ఇలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు భిన్నమైనటువంటి వాతావరణం ఉంది, ఏమంటారు? ఇలాంటి వాతావరణం అంటే కూటమి ఉండి కూడా వాళ్ళు భయం పడి తోటి కార్పొరేటర్లందరినీ కూడా ఒకసారి బంధించి ఈరోజు హోటల్లో పెట్టి తీసుకొస్తున్నారంటే ఆ భయం వాళ్ళకు ఉంది. కానీ వైసీపీ ఇప్పుడు మాకు గవర్నమెంట్ లేకపోయినా సరే మేము నిబద్ధంగా జగనన్న గారు మాకు నేర్పిన గణపాఠంలోనే ఆయన మాకు ధైర్యం, ఆయన మనిషి ఉన్నారని పార్టీ ఓటమి గటమి అన్నది అన్ని కామను. ఎందుకని వైసీపీ క్యాండిడేట్లు 10 మందిని గెలిపించుకోవడానికి మా సాయశక్తులు మేము కృషి చేసి 100కి 100 మళ్ళీ పీట మేమే అందుకుంటామని చెప్పేసి ధైర్యంతో మేము అందరం ఉన్నామని సార్. ఇది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా తమ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎవరైతే నిలబడ్డారో వారందరి గెలుపుపై ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేమంతా కలిసికట్టుగా వచ్చాం. కూటమికి బలం ఉన్నప్పటికీ కూడా వారు భయంతో ఉన్నారు, అందుకే క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. గడిచిన 3 స్థాయి సంఘం ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు లేవు, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వాతావరణాన్ని, ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, జీవీఎంసీ నుంచి.